ఇదేంటి అసలు మాటలే లేవు, పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే అంటారు ఏంటంటారా? స్క్రీన్ ప్లే అంటే స్క్రీన్ మీద ఎలా ప్రవర్తిస్తున్నాయి పాత్రలు, అదే ఇది. ఈ సినిమా టైటిల్స్ పడుతూ ఉండగానే నెక్స్ట్ సీన్లోనే విజయ్ సేతుపతి కనబడతాడు. ఒకసారి గుండెల్ని పిండేసినట్లు అవుతుంది ఆ సీన్ని చూస్తే. అత్యంత పేదల మురికివాడలో బొంబాయిలో ఉండే ఈ హీరో తల్లిని టాయిలెట్కి తీసుకెళ్ళటానికి ఎత్తుకొని ఉంటాడు. గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తుంది రోజు. కానీ వాళ్ళ మధ్య మంచితనం అనేది ఒకటి కూడా ఉంటుందంటూ ఒక ఆవిడ, పెద్ద ఆవిడ, తన ప్లేస్ని ఇతనికి ఇస్తుంది. తల్లిని టాయిలెట్కి తీసుకెళ్ళి తర్వాత తన పనులకు వెళ్తుంటాడు. ఎదురు ఇంట్లో తనకంట కాస్త మెరుగైన ఆర్థిక స్థితిగతులు ఉన్నటువంటి కుటుంబంలో అదితిరావు హైదరి, ఆమె తల్లి జరీనా వహాబ్ అనుకుంటా. వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ. మీకు మళ్ళీ పుష్పక విమానం గుర్తొస్తుంది. ఈ గాంధీ టాక్స్ అనే పేరు ఏంటంటే కరెన్సీ నోటు మాట్లాడుతుంది సమాజంలో అని. ఎంత నిజం అంటే పచ్చి నిజం, మనం అంగీకరించలేని నిజం. అన్నీ ప్రభుత్వ ఆఫీసుల్లో కానీ ఇంటర్వ్యూల దగ్గర కానీ లంచం ఎలా ఉంటుంది, ఎలా పనిచేస్తుంది అనే దానికి కూడా అవతలవాడు మనవాడా కాదా అనే క్యారెక్టర్ని కూడా ఎలా గుర్తుపడతారు. వీడు మన కులపోడే అంటే మనలాంటి లంచగొండే అని కాఫీ కప్పుల్లో మార్చుకోవటం. వచ్చిన ఇంటర్వ్యూ చేసే అతను కాఫీ ఇస్తే వద్దంటాడు. సరే అని వాళ్ళని పంపించేసి ఒకడిని ఆన్ హోల్డ్ పెడతారు మన హీరోని. ఇంకొంతమందిని రిజెక్ట్ చేస్తాడు, ఇంకొంతమందిని యాక్సెప్ట్ చేస్తాడు. ఎట్లా అంటే అతను ఇచ్చిన కాఫీని సాసర్లో పోసుకొని అతనికి ఇస్తాడు ఇంటర్వ్యూ చేసే వ్యక్తికి. ఇంటర్వ్యూకి వచ్చిన వ్యక్తి వెంటనే వీడు మన కులపోడరా, లంచం తీసుకొని మనకు కూడా పంచుతాడని. ఈ కిటుకుని హీరో విజయ్ సేతుపతి పక్క నుంచి గమనిస్తాడు. ఇట్లాంటి సన్నివేశాలు మీకు చాలా కనిపిస్తాయి. మధ్యలో కొంత బోరు కొడుతుంది, కానీ ఒక మంచి వ్యాపారవేత్త అయినటువంటి అరవింద్ స్వామి ఎలాగైతే వ్యాపారంలో నష్టం వచ్చి తాను చేయనటువంటి తప్పుకి అగ్ని ప్రమాదానికి లోనైతే తన బిల్డింగ్ మొత్తం బిజినెస్ ఎంపైరు బోస్ ఇన్ఫ్రా అనేది తన ఆస్తి అంతా పోగొట్టుకునే సమయంలో తిరిగి లంచం ఇస్తూ తనను తాను ఎలా కాపాడుకుంటాడు, దీనిని ఒక హీరోయిన్ లాంటి క్యారెక్టర్ షూట్ చేస్తూ ఉంటుంది. షూట్ అంటే దృశ్యాలను చిత్రీకరించడం. అలా అతను తన కష్టాల నుంచి, ఆర్థిక నష్టాల నుంచి ఎలా తప్పించుకోవాలనుకుంటూ చివరికి ఏం చేస్తాడంటే మొత్తం బిల్డింగ్ని తగలబెట్టేసేసి ఆ ఉన్న కొద్దిపాటి ఆస్తితో ఊరు దాటాలనుకుంటాడు. ఇక్కడ ఈ హీరో తన లవ్వాయణంలో అదితిరావు హైదరికి వేరే సంబంధం నిశ్చయిస్తే ఇతని గుండె పగులుతుంది. కానీ ఆ అమ్మాయికి మాత్రం విజయ్ సేతుపతి అంటే విపరీతమైన ప్రేమ. ఇంటికి వచ్చి చెప్తుంది, తన తల్లికి బాగలేకపోతే తానే వచ్చి శుభ్రం చేస్తుంది. అప్పుడు కూడా హీరో చెల్లించడు, ఎందుకంటే అతను కూడా వారి ఎంగేజ్మెంట్కి వెళ్తాడు. నాకు ఇష్టం లేకుండా జరుగుతోంది ఇదని హీరోయిన్ చెప్పదలిచినా అతను పట్టించుకోడు, బలవంతంగా దోస్తాడు బయటికి. ఆ సన్నివేశం అయితే ఆర్థిక స్థితిగతులు అనుబంధాలను ఎలా శాసిస్తాయనే ఒక చేదు నిజానికి అర్థం పడుతుంది. ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట. దీన్ని ఒక కామెడీ నాటకంగా అయితే మనకి గూగుల్ కానీ వీటిలో కనిపిస్తుంది, కానీ ఇది ఒక సున్నితమైన భావాలని తట్టిలేపే ఒక మంచి సినిమా. మాటలే ఉండవు, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ తప్పితే. కానీ మీరు ఇలాంటి సినిమాలని కనుక చూసేవాళ్ళైతే, అంటే రెగ్యులర్గా వచ్చే క్రైము, యాక్షను, సస్పెన్సు, రొమాన్సు, ఇంకా హారర్, ఈ జోనల్ నుంచి కాస్త రిలీఫ్ కావాలనుకుంటే ఈ సినిమా చూడవచ్చు. ఇది మాత్రం నేను చెప్పగలను, 100% గ్యారంటీ. తక్కువ బడ్జెట్లో అసలు హీరో ఇమేజ్ ఉన్నవాళ్ళు, విలన్ క్యారెక్టర్లు చేసేవాళ్ళు ఇలాంటి సినిమాలు ఎలా చేస్తారు, వీళ్ళ దగ్గరికి కథలు తీసుకొని ఎలా వెళ్తారు అనే ప్రశ్నలు మనకి ఈ సినిమా చూస్తే మిగిలిన హీరోల విషయంలో మనకు కలుగుతూ ఉంటాయి. విజయ్ సేతుపతికి ఒకసారి హ్యాట్స్ ఆఫ్ అన్నమాట. బై.